తాగేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి. బహుశా మీరు టీ ప్రియులైతే టీ లేని రోజును మీరు ఖచ్చితంగా ఊహించలేరు. టీలో ఉండే ఓదార్పు గుణాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది టీ తాగడానికి బానిసలయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కష్టపడి పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చే వారికి టీ రిలాక్స్డ్ డ్రింక్ లాంటిదని చెప్పవచ్చు. మిల్క్ టీ అయినా, అల్లం టీ అయినా, మసాలా టీ అయినా సరే, ఈ ఒక్క పానీయం చాలు యావత్ భారతదేశాన్ని ఏకం చేయడానికి. చాలా మంది టీ ప్రియులు టీతో పాటు కొన్ని రకాల స్నాక్స్ను ఇష్టపడతారు. ముఖ్యంగా కొంతమందికి సాయంత్రం పూట టీతో పాటు కొన్ని స్నాక్స్ తీసుకుంటే సరిపోతుంది. మరికొంతమంది భోజనం చేసిన తర్వాత టీ తాగడానికి ఇష్టపడతారు. కానీ నిజంగా ప్రతిదీ టీతో పాటు ఆహారం తీసుకోకూడదు అని మీకు తెలుసా? ఎందుకంటే మనం కొన్ని ఆహారాలను టీతో కలిపి తింటే అది జీర్ణ వ్యవస్థలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. తద్వారా టీతో పాటు తినకూడని కొన్ని ఆహార పదార్థాలేంటో తెలుసుకోండి. నారింజ, నిమ్మకాయలు, సాటికుడి వంటి సిట్రస్ పండ్లు టీలోని టానిన్లతో చర్య జరిపి చేదు రుచిని అందిస్తాయి. ఈ పండ్లలోని అధిక ఆమ్లత్వం టీ రుచిని ప్రభావితం చేస్తుంది. చాక్లెట్ టీ తాగే సమయంలో చాక్లెట్ అద్భుతమైన కలయికగా అనిపించవచ్చు. కానీ వాస్తవం ఏంటి అంటే చాక్లెట్లు చాలా తీపి రుచిని కలిగి ఉంటాయి. ఇది టీ రుచిని మందగిస్తుంది. అదనంగా టీ, చాక్లెట్ రెండింటిలో కనిపించే కెఫిన్ కొంతమందికి ఉద్దీపనగా ఉంటుంది. జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. స్పైసీ ఫుడ్స్, మసాలాలు జోడించిన ఆహారాలు టీ రుచిని అధిగమిస్తాయి. దీనివల్ల మీరు టీని ఆస్వాదించలేరు. టీని మనస్ఫూర్తిగా తాగలేరు. మసాలా, టీ రెండు కొంతమందిలో కడుపు చికాకును కలిగిస్తాయి. చీజ్ చాలా రుచి కలిగిన చీజ్ అనివార్యంగా టీతో జోక్యం చేసుకుంటుంది. ఇది టీ వాసనను నియంత్రిస్తుంది. కాబట్టి చివరకు టీని ఆస్వాదించడం అసాధ్యమవుతుంది. నూనెలో ఫ్రై చేసిన ఆహారాలు, నూనెతో పాటు అందులో వేయించిన ఆహారాలు ఖచ్చితంగా టీ రుచిని అధిగమిస్తాయి. అటువంటి ఆహారాలను టీతో కలిపి తింటే వాటిలోని జిడ్డు స్వభావం చెడు రుచిని ఇస్తుంది.